రాకుండా ఆపేవారు ఇంకా పుట్టలేదు. కేసీఆర్ భాషలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒకవేళ తెలంగాణకు అన్యాయం జరిగితే నీ ఉండేం లాభము? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడ్డుకుంటారని చెప్తే నన్ను అడ్డుకునే వాళ్ళు ఇంకా పుట్టలేరని చెప్తున్నారు. కిషన్ రెడ్డి నీవు నిజంగా చెప్పాలంటే ఈ కిషన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎవరికి ఉపయోగపడడా? ఆయన కాడికి ఆయన చూసుకుంటాడు అంతేగాని ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం అయితే లేదు. పెద్ద మనుషులు సామెత చెప్తుండ్రి, కుక్క సంట్లే పాలు ఉంటే అవి ఎవ్వరికి ఉపయోగపడాయంట. అట్లా ఈ కిషన్ రెడ్డి కూడా కుక్క సంట్లే పాలులాక ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి సపయోగం లేదు. ఏమన్నా ఉంటే పార్టీకి లాయల్గా పనిచేస్తే ఆయనకు పదవులు, ఆయనకు కొలువులు, ఆయనకు అంగు ఆర్పాటాలు వచ్చినాయి. కానీ ఈ రాష్ట్రానికి మాత్రము నయా పైసంతా కూడా కిషన్ రెడ్డి గారి వల్ల ఉపయోగం లేదంటే ఖచ్చితంగా మనం అంతా నమ్మి తీరాల్సిందే. గత 12 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్గంలో నీవు కీలకమైనటువంటి పదవులలో ఉన్నావు. నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడుగా నీకు పేరున్నది. మరి ఇంత నీ పేరు ప్రతిష్టలు అవన్నీ ఉన్నప్పుడు అవి ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి నిన్ను ఎన్నుకున్న ప్రజలకు ఉపయోగం ఉండాలి. అంతేగాని వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతా వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ సంతకాలు పెట్టేస్తా అంటే ఏం ఉపయోగం? కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి. ఎవరికి ఉపయోగం లేదు. మీరు ఎవరేమన్నా అనుకోండి, కిషన్ రెడ్డి గారి వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పొలిమేరకు రాకుండా ఆపుతామంటున్నారని, తెలంగాణలో తనను ఆపేవారు ఇంకా పుట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తన ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తామంటున్నారని, తాను దేనికైనా సిద్ధమని సీఎంకు సవాల్ విసిరారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో అధికారం మారిన ప్రజల ఆకాంక్షలు మాత్రమే నెరవేరడం లేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాషే నేటి సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నారు. ఇలాగే మాట్లాడి ప్రజాగ్రహాన్ని చెవి చూసిన కేసీఆర్ను ప్రజలు ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయ పరమైన నిరాశ నిస్పృహల్లో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇట్లా చెప్తున్నాడు. ఉన్నంత మాట్లాడితే ఈ రకంగా కిషన్ రెడ్డి మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో తెలంగాణ రైతులు వడ్లు పండించారు. మరి పండించిన ప్రతి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొంటదని చెప్పి డంబాచారం చెప్తుంటారు కదా మీరు గతంలో. మరి ఎందుకు కొంటలేరు? కేంద్ర ప్రభుత్వం కొనకుంటే మీరు నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? మీరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంటే మీరు నిమ్మకు నీరెత్తనట్లున్నారు? మనం 100 బస్తాలు పండిస్తే 35-36 బస్తాలు కొంటున్నారు. అదే పంజాబ్ బోర్డు హర్యానా దగ్గర 65 బస్తాలు కొంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఈ దక్షిణ భారతదేశం మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఎంత సవతి ప్రేమ కనబరుస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సమాధానం చెప్పు కిషనాల్ సార్. ఒట్టిగానే రేవంత్ రెడ్డి గారి మీద నోరు వారేసుకొని ఎంత పడితే అంత ఇక నేను అది ఇది నేను ఎవరికి బానిసను గాను, ఇక నేను పెద్ద సుధపూసని, నేను చాలా చక్కదనంగా పనిచేస్తానని చెప్తున్నాడు కదా కిషన్ రెడ్డి గారు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం మీద, ఈ తెలంగాణ రైతన్నల మీద ఇంత సవతి ప్రేమ కనవరిస్తే మీరెందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పే దమ్ము ధైర్యం కిషన్ రెడ్డి గారికి ఉందా? చెప్పాలి. ఇది మాత్రం చెప్పరు కానీ ఇక నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి పెద్ద మాటలు అయితే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక ఆయన అట్లా మాట్లాడుతుంటే ఈయన ఇంకో ఆయన అధ్యక్షుడు ఉంటాడు, ఒకసారి గెలవడు. కానీ ఏమంటుండ ఆయన, ఈయన గారి దగ్గరికి అంటే రేవంత్ రెడ్డి చర్చకు రావాలంట. సీఎం రేవంత్ దమ్ముంటే చర్చకు రా,